ఆయన ఉన్నాడని, ఆయనను అంగీకరిస్తాడని, ఆయన నా కొరకు ఏదైనా చేయగలడని ఈ బ్రతుకులు మారుస్తాడు, ఈ పరిస్థితులు మారుస్తాడు, ఈ బిడ్డల జీవితాలు మారుతాయి. ఇదిగో ఈ శాపం పోయిద్ది, ఈ చీకటి పోయిద్ది, ఈ అంధకారం తొలగిపోయిద్ది, ఈ కుటుంబం బాగుపడిద్దని ఒక ఆశతో, ఒక నమ్మకంతో నువ్వు ఆయన దగ్గరికి చేరితే నమ్మిన వారికి ఆయన ఫలం దయచేయకుండా ఎలా ఉంటాడు? నమ్మకుండానే, మాటను నమ్మకుండా వెళ్ళిపోయి ఆయన ఎతుకుతుంటే నువ్వు ఎవరిని ఎతుకుతున్నావు అని అడిగాడు కదా. మరి నమ్మి నీకు ఇంకెంత నిశ్చయంగా దయచేస్తాడు ఫలాన్ని? నమ్మాలి. నా దేవుడు నమ్మిన వారికి దూరంగా ఉండేవాడు కాదా? ఆయన నమ్మకాన్ని వింటున్నాడు, ఆయన నమ్మకాన్ని చూస్తున్నాడు. ఆయన నువ్వు తప్ప నాకెవరు లేరని ఆధారపడి నమ్మకంతో ప్రార్థన చేస్తున్నావు. నా దేవుడు ఉన్నాడు, ఈ కన్నీళ్లు తుడుస్తాడు, ఈ భారాలు తొలగిస్తాడు, ఈ శోధన తొలగిస్తాడు, ఈ చీకటి దూరం అయింది, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, ఇదిగో ఈ సమస్యల మధ్య నా హృదయం ముక్కలైపోతుంది, నా ప్రభువు తప్ప ఎవరు నన్ను బాగు చేయలేరు, ఎవరు నన్ను విడిపించలేరు, ఈ పరిస్థితులు మార్చగలిగిన ఆయన ఒక్కడే, ఆయనకి అధికారం ఉందని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో, కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న నిన్ను దాటి వెళ్ళడుగా, దాటి వెళ్ళడుగా.